హే గాయ్స్, వెల్కమ్ టు లతా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఏంటి గోల్డ్ షాప్లో వ్లాగ్ స్టార్ట్ చేసింది అని అనుకుంటున్నారు కదా. సో ఏం లేదండి, ఇవాళ మా 10th యానివర్సరీ. సో మా ఆయన ఒక చిన్న గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు. అందుకనేసి ఇక్కడ స్టార్ట్ చేశాను వ్లాగ్. ఇదేంటంటే మా జూన్ 12th వ్లాగ్ అనమాట. ఇది మా 10th యానివర్సరీ. అందుకనేసి మా ఆయన ఒక చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాడు. బయటికి తీసుకొచ్చి ఒక గిఫ్ట్ తీసిచ్చాడు. నెక్స్ట్ నేను చాలా షాప్స్లో అంటే నేమ్స్ మెన్షన్ చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు, అందుకని నేను నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. నేను పర్సనల్గా ఒక 3-4 షాప్స్కి వెళ్ళాను, బట్ నాకు ఎక్కడ డిజైన్స్ నచ్చలేదు. ఈ మల్బార్లో చాలా బాగున్నాయి లేటెస్ట్ డిజైన్స్. మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఇది హెచ్ఎస్ఆర్ 17th మెయిన్ రోడ్లో ఉంటుందండి ఈ బ్రాంచ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉంటే ఒకసారి గో అండ్ చెక్ ఇట్ అవుట్. చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి, లేటెస్ట్ డిజైన్స్. నాకు పర్సనల్గా నచ్చాయన్నమాట. సో అందుకనే నేను పర్చేస్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ మాకి షాపింగ్ అయిపోయాక ఆకలేసింది పిల్లలిద్దరికి. సో అందుకనేసి ఏమైనా స్నాక్స్ తిందాము అని అడిగారు, అందుకని మేము బయటికి వెళ్తున్నాము. ఇక్కడ గాయత్రి దేవస్థానం ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ లోపల మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇవాళ లోపలికి వెళ్ళట్లేదండి, అందుకని నేను యాక్చువల్గా నాన్ వెజ్ తిన్నాను. సో అందుకని నేను లోపలికి వెళ్ళి వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇన్ కేస్ నేను నెక్స్ట్ వీక్ వెళ్తే మీకు ఖచ్చితంగా క్యాప్చర్ చేసి మీతో కూడా షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఇది ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెగ్డీ ఉంది. నేను మెగ్డీకి వెళ్దామా అని అడిగాను మా బాబుని. సో మా పెద్ద బాబు మెగ్డీకి వద్దామా, మనం కేఎఫ్సీకి వెళ్దాము, నాకు కేఎఫ్సీలో బర్గర్ తినాలని ఉంది అని అడిగాడు. సో తను అడిగిన తర్వాత మనం ఎలా కాదంటామండి. సో అందుకనే మేము వెళ్తున్నాము. ఇప్పుడు కేఎఫ్సీకి వచ్చేసామన్నమాట. ఇది కేఎఫ్సీ అనమాట. కేఎఫ్సీ ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మా పెద్ద బాబుకి చికెన్ బర్గర్ అవి నచ్చుతాయి. మా చిన్న బాబు మాత్రం అసలు నాన్ వెజ్ తినడండి. తను వచ్చేదే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం. ఫ్రెంచ్ ఫ్రైస్ కేచప్ తింటాడు. ఆ కేచప్ వద్దు అన్నా కూడా వినడనమాట. కేచప్ ఎక్కువ కావాలి మా బాబుకి. అది కొంచెం పక్కకి వెళ్ళిపోయినా అస్సలు ఒప్పుకోడు. చాలా ఇష్టం ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అన్న కేచప్ అన్న చాలా ఇష్టం మా చిన్న బాబుకి. సో వెళ్ళాము. ఇక్కడ చూసారా మా చిన్న బాబు పైకి ఎక్కి కూర్చుంటున్నాడు. అందరూ కింద కూర్చుంటే ఈయన మాత్రం పైకి ఎక్కి కూర్చుంటాడు. చాలా నాటి అండి, చాలా నాటి ఫెయిల్ మా చిన్న బాబు. పెద్ద బాబు చెప్పిన మాట వింటాడు కానీ చిన్న బాబు అస్సలు వినేవాడు కాదు, వినడు కూడా. సో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయన్నమాట. మనం అక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి పే చేయొచ్చు, లేదా మనం ఇక్కడ ఉంది కదా డిస్ప్లేలో, ఇక్కడికి వెళ్ళి మనం ఆర్డర్ చేయొచ్చు అనమాట, కార్ట్కి యాడ్ చేసి. సో మా బాబుని ఎవరికి కావాలో అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి మా నాటి ఫెలో డ్యాన్స్ చేస్తున్నాడు. చెప్తే అస్సలు వినట్లేదండి, ఫ్లోర్ మూమెంట్స్ వేస్తున్నాడు. తనకి చాలా నాటి అండి, చూసారా ఎంత అతి చేస్తున్నాడు. కింద కూర్చుందాము అంటే ఇక్కడ వాళ్ళకి వద్దంట, పైకి వెళ్ళి కూర్చుందాము, పైన చాలా బాగుంటుందమ్మా, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని మా పెద్ద బాబు అడిగాడనమాట. సో కింద అయితే కొంచెం బాగుండేది కానీ మా పిల్లలు అడిగారని చెప్పి పైకి వెళ్ళామా, అక్కడ అస్సలు ఏసీ లేదు. ఏసీ ఆఫ్ చేశారు, ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎవరు లేరనమాట, అందరూ కిందే సీటింగ్ ఉన్నారు. మోస్ట్లీ ఆ టైం మేము వెళ్ళిన టైంలో పెద్ద రష్ కూడా లేదనమాట. సో ఇక్కడ ఏసీ లేదు. నేను చెప్పాను తనకి కిందకి వెళ్దామని, కానీ మా బాబు వినలేదు. సో ఇంకేం చేస్తాం, వాళ్ళ కోసం ఇక్కడే అడ్జస్ట్ అయ్యానమాట. చూసారా మా బాబు రాగానే స్టార్ట్ చేసేసాడు. అన్నీ టచ్ చేస్తూ ఉంటాడండి, ఎంత చెప్పినా అస్సలు వినడు. అందులో ఇప్పుడు కరోనా అంటారు, ఇంకా చాలా భయం వేస్తుంది ఏమైనా టచ్ చేయాలంటే. అందులో మెయిన్గా ఎక్కడైనా వెళ్ళి ఎక్కువ జనం తిరిగే ప్లేస్లో టచ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఇక్కడ మా పెద్ద బాబు అలిగారు, చూసారా బుంగమూతి పెట్టాడు. ఎందుకో తెలుసా, సెల్ కోసం అనమాట. యాక్చువల్గా మా చిన్న బాబు ఇక్కడ మొబైల్ చూస్తున్నాడు కదా, అందుకని మా పెద్ద బాబుకి కూడా కావాలని అలిగాడు. ఇక్కడ మా ఫుడ్ వచ్చేసింది. సో మేమేం ఆర్డర్ పెట్టామంటే చికెన్ బర్గర్, నెక్స్ట్ చికెన్ స్ట్రిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. చెప్పాను కదా మా బాబుకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం, మా చిన్న బాబుకి అని. సో ఆయన స్టార్ట్ చేసేసారనమాట.
నెక్స్ట్ ఇక్కడ మా పెద్ద బాబు అలిగాడనమాట. ఫోన్ ఇవ్వలేదని అలిగాడు. అందుకే తనని ఊరిస్తున్నాను. నీ బర్గర్ నేను తినేస్తాను అని. అప్పుడొచ్చాడనమాట. లేదమ్మా నాకు కావాలి. నా బర్గర్ నాకివ్వు అని వచ్చాడు. బుంగమూతి పెట్టాడనమాట తను. తనకి మొబైల్ బాగా అడిక్ట్ అయ్యాడు. ఎంత చెప్పినా వినట్లేదండి. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా? నాకేమన్నా టిప్స్ ఉంటే చెప్పరా? ఈ మొబైల్ అడిక్షన్ నుంచి తప్పించడానికి. చాలా అడిక్ట్ అవుతున్నాడు. ఎంత గేమ్స్ అవి ప్లే చేపించినా కూడా మళ్ళీ మొబైల్ కావాలి, స్క్రీన్ టైం కావాలి, స్క్రీన్ టైం కావాలి అంటున్నారు. ఇద్దరూ అలాగే తయారయ్యారండి. స్క్రీన్ టైం తగ్గించి మామూలు గేమ్స్ ఆడిపించాలనుకుంటే కూడా వీళ్ళు ఆడట్లేదు. కానీ మిగతా అన్నిట్లోనూ మా పిల్లలు చాలా పర్ఫెక్ట్‌గా చాలా మంచి పిల్లలు. ఒక స్క్రీన్‌ది మాత్రం ఆగట్లేదు. నెక్స్ట్ ఇక్కడ నా గిఫ్ట్ వచ్చేసింది చూసారా? ఇది నా గిఫ్ట్. ఏంటో తెలుసా? బ్రేస్లెట్. నాకు బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టమండి. అందుకనేసి మా ఆయన బ్రేస్లెట్ తీసిచ్చాడు సర్ప్రైజింగ్‌గా. నేను యాక్చువల్‌గా ఎందుకు అని అడిగాను. బట్ ఆయన లేదు తీసుకో, ఖచ్చితంగా తీసుకోవాలి నువ్వు అని అన్నాడనమాట. 10th యానివర్సరీ కదా, కొంచెం స్పెషల్‌గా ఉండాలనుకున్నాడేమో. సో ఇది తీసిచ్చారు మా ఆయన. ఇంతకీ ఎలా ఉంది నా డిజైన్ చూపిస్తాను. మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా షేర్ చేయండి. నాకు ఎలా ఉంది అని. నా చేతికి ఎలా ఉంది అని కూడా చెప్పండి. సో ఇదండి ఓవరాల్‌గా నా గిఫ్ట్. ఇంతసేపు వెయిట్ చేయించాను కదా, ఏం గిఫ్ట్ తీసుకున్నానా అని. సో ఇదేనండి నా చిట్టి బ్రేస్లెట్. నాకు పర్సనల్‌గా చాలా నచ్చిందనమాట. ఇక్కడ నా ఫేస్‌లో హ్యాపీనెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నాకు ఎంత నచ్చింది అని. ఇంకా ఇక్కడ మా బాబు మా ఆయనతోటి గొడవ పడుతున్నాడు. నాకెందుకు తీసియలేదు నాన్న నువ్వు, మమ్మీకైతే తీసిచ్చావు అని. యాక్చువల్‌గా తనకి ఉంది, కానీ నా మీద ఇప్పుడు నాకు తీసిచ్చారు కాబట్టి ఆయనకు కూడా తీసియాలని అడుగుతున్నాడు. ఇంతకీ ఎలా ఉందండి నా బ్రేస్లెట్ డిజైన్? నచ్చిందా? నచ్చితే కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. కమెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు మీ ఒపీనియన్. నెక్స్ట్ మేము వెళ్తున్నాము మా పెద్ద బాబుకి షూ టైట్ అయ్యాయని పర్చేస్ చేయడానికి వెళ్తున్నామన్నమాట. సో ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడు చూడండి ఈ మా బాబు అది పోయింది, ఇది పోయిందని కంప్లైంట్ ఇస్తూనే ఉంటాడు. సో అందుకనేసి బ్యాగ్ అన్నీ ఇయర్ వచ్చింది కదండి, స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, అన్నీ ఇంకా న్యూ తీసుకోవాల్సిందే. ఓల్డ్‌వి అస్సలు తీసుకోవట్లేదు మా బాబు. సో అందుకని పర్చేస్ చేయడానికి వెళ్తున్నాము. ఇది ఒక స్టేడియం అనమాట. హెచ్ఎస్ఆర్‌లో ఉంటుంది. ఇన్‌కేస్ చూడండి, చాలా బాగుంటుంది అక్కడ. పిల్లలంతా బాగా గేమ్స్ ఆడుతూ ఉంటారు అక్కడ. నెక్స్ట్ మేము ఇక్కడికి సూపర్ బజార్‌కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక మా పిల్లలు షూ వదిలేసి అనవసరమైన టాయ్స్ అన్నీ తీసుకున్నారండి. ఏం చెప్తాం అస్సలు. మా చిన్న బాబు అయితే అదొకటి ఇదొకటి అని చెప్పి మొత్తం తీసుకొచ్చేసాడు. షాప్ అంతా తిరుగుతున్నాడు ఏం కావాలి ఏమి అని. ఏ చిన్నది కూడా వదిలిపెట్టాడండి మా చిన్న బాబు అయితే. సో ఇది నేను జస్ట్ ఒక చిన్న క్లిప్ తీశాను. మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుందో లేదో నాకు తెలీదు, మేబీ. సో ఇదండి ఈరోజుటి వ్లాగ్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఇది ఇక్కడ తీసుకుంటున్నాడు కదా మా బాబు, 1, 2 అని అన్నీ తీసుకునేస్తున్నాడు. సో ఇది ఒక చిన్న క్లిప్ తీశాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే తీశాను. సో ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ ఇంతటితో. బాయ్.